ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ మంగాయమ్మ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ అమ్మగారింట్లో కానీ వారి అత్తగారింట్లో కానీ అందరూ హిందువులుగానే ఉండి విగ్రహారాధన చేస్తూ ఉండేవారు. అలాగే మన సిస్టర్ గారు కూడా కనక మహాలక్ష్మికి అలాగే ఆంజనేయుడికి పూజలు చేస్తూ ఉండేవారు. అలాగే కార్తీక మాసంలో శివుడికి 40 రోజులు ఉపవాసం ఉండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు. అలాగే నోములు వ్రతాలు అమ్మగారు కూడా వీరభద్రుడికి సంబరాలు చేస్తూ విగ్రహారాధనలో మునిగి తేలుతూ ఉండే వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా మంగాయమ్మ గారు ఈ సమస్త విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. ఆవిడ రక్షణ సాక్ష్యము అలాగే ఆవిడ అనుభవ సాక్ష్యము మనందరము సిస్టర్ నోటితో తెలుసుకుని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. దేవాది దేవునికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను కూడా యేసుక్రీస్తుని గొప్ప దేవుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నామంలో మేము నిలబడ్డాము. ఏంటంటే ఒకప్పుడు మేము కూడా హిందువులమే, మహాపూజలు చేసేవాళ్ళం. చిన్నప్పుడు మా అమ్మగారు దేవుడు నమ్ముకున్నారు. నా చిన్నప్పుడు నేను మాత్రం మా నాన్నగారు, మా అన్నయ్య, మా అక్కలు అందరూ పూజలు చేసేవాళ్ళు. చిన్నప్పుడు అయితే నేను అత్తమాను గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఏ గుడికాడ ప్రసాదం పెడితే ఆ గుడికాడికి వెళ్ళిపోయేదాన్ని చిన్నప్పుడు. అలాగా తర్వాత మా అమ్మగారు బాప్తిస్మం తీసి మా అమ్మగారు వీరభద్రుడి పూజ చేసేవారు. మాది వాకాడ గ్రామం. మా అమ్మగారికి 2-3 అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరభద్రుడి పూజ చేస్తే మా చెల్లి చనిపోయినప్పుడు యేసుప్రభు వారు వచ్చి నీ కుమార్తె చనిపోతుందని చెప్పారట. యేసుప్రభు వారు మా అమ్మకు తెలియదు. కానీ మా అమ్మ వీరభద్రుడు చెప్పలేదని వీరభద్రుడిని అడిగిందంట. మరి పిల్ల చనిపోద్దని నువ్వు ఎందుకు చెప్పలేదంటే నాకే తెలియదు అన్నాడంట. మా అమ్మ 10 చెప్తే ఇదంతా డ్యాన్స్ కట్టేసిదంట. అందరూ వచ్చి వీరభద్రుడి 10 చెప్పించుకునేవారట మా చిన్నప్పుడు. అయితే మా చెల్లి చనిపోయేటప్పటికి నేను 5 సంవత్సరాల పిల్లనేమో, 4 సంవత్సరాలు. ఆ టైం నుంచి మా అమ్మ వీరభద్రుడిని పూజలు అన్నీ అప్పుడు మా అమ్మ అప్పుడు వరకు పసుపు కుంకుమ నోవులు, ఏదో ధాన్యం నోవులు, ఇంక వ్రతాలు, పూజలు, నోవులు అన్నీ చేసేవారు మా ఊళ్ళందరూ. ఎప్పుడైతే మా చెల్లి చనిపోయిందో మా అమ్మ విగ్రహారాధన వదిలేసి దేవుళ్ళలోకి వచ్చేసింది. అందుకని నాకు యేసుప్రభు అంటే చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట. మా అమ్మ కూడా జాన్వరి 1కి క్రిస్మస్కి చర్చికి వెళ్ళేదాన్ని. ఉత్తప్పుడు పూజలు చేసేసేదాన్ని. మా నాన్న, మా అక్క, మా వదిన, మా అన్నయ్య, నేను అందరూ పూజలు చేసేసేవాళ్ళం. అయితే మరి అలా ఉన్నప్పుడు మరి నేను కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత వివాహం జరిగింది. మరి హిందూ కుటుంబంలోకి వచ్చాను. మా మామయ్య గారు లేరు కానీ మా అత్తయ్య గారు, మా ఆయన గారు చాలా పూజలు చేసేవారు. నేను మా అత్తయ్య గారు ఇంటికి వచ్చాక ఆంజనేయ స్వామి పూజ, కనకమహాలక్ష్మి పూజ నేర్చుకున్నాను.